నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుపతిలో గత 20 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తితో సేవించిన భక్తుడిగా కీర్తి గడించిన భక్త కనకదాసు విగ్రహ స్థాపనకు ఇటు ప్రభుత్వము అటు మంత్రి సవిత సహకారం మరువలేనిదని తిరుపతి జిల్లా కురవ సంఘం నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు మంగిల్ రెడ్డప్ప, ఉపాధ్యక్షులు కొల్లేరు రెడ్డి కుమార్, లయన్ నాగేశ్వరరావులు మాట్లాడారు. ఇలాంటి ప్రదేశం మాకు సెలెక్ట్ చేసి మాకు మంజూరు చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఒక సందర్భంలో ప్రతి ఊర్లో నా కనకదాసు విగ్రహం పెట్టిస్తానని చెప్పేసి సమాపముఖంగా చెప్పాడు. అదే విషయము ఇదే పత్రికా ప్రకటనలో నేను అడిగాను, తిరుపతిలో ఎందుకు పెట్టలేదని చెప్పేసి అడిగినాము. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంత్రి సవితమ్మ గారు మనం మాట ఇచ్చినాము, కంపల్సరిగా చేయాలి, తిరుపతి ఆధ్యాత్మిక నగరము కాబట్టి కంపల్సరిగా అక్కడ కనకదాసు విగ్రహం పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఆమె నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ అధికారులను సలహాలు ఇచ్చి ఆమె సూచనల ప్రకారమే ఈరోజు ఆ విగ్రహం స్థాపన అయిందని చెప్పేసి మేము స్థాపన అవుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఇంత చేసి ఆమె చేతులు దులుపుకోలా 8.5 అడుగుల కాంస్య విగ్రహాన్ని వారి తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు, మాజీ మినిస్టరు, మాజీ ఎంపీ కీర్తిశేషులు గారు, ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థము పూర్తి కాంస్య విగ్రహాన్ని తన సొంత నిధులతో తిరుపతికి బహుకరిస్తుంది. దానికి మేమందరము తిరుపతి ప్రజలు మనమందరము ఎంతో రుణపడి ఉన్నాము, ఆమెకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సవితమ్మ గారు ఇక్కడ ఒక తిరుపతిలోనే కాదు, ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఒడ్డే ఓపెన్ అలాంటి విగ్రహాలు కానీ కనకదాసు విగ్రహాలు కానీ అనంతపూర్ డిస్టిక్లో చాలా బహుకరించున్నారు. కాబట్టి అలాంటి ధార్మిక వ్యక్తి మనకు బీసీ మినిస్టర్గా ఉండడము, మన ఇదిలో ఉండడము, మనకు సహాయ సహకారాలు చేసుకోవడము. ఇంతకుముందు ఎంతో రాజకీయ నాయకులు వచ్చినారు కానీ ఎవరు ఈ విధంగా ఇది చేయలేదు, ఎవరు రాజకీయ నాయకుల విగ్రహాలు ప్రోత్సహించలేదు. ఆమె ఎంతవరకు వడ్డీ ఓపన్న ఇలా స్వాతంత్ర సమరయోధుల ఇలాంటి విగ్రహాలే ప్రోత్సహిస్తుంది. భక్తి భగవంతుని పైన భక్తి ఉండే శక్తులు అలాంటి విగ్రహాలే ప్రోత్సహిస్తుంది. దానికి మరొకసారి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ